వెళ్ళిపో. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇప్పుడు నాకు నీ అవసరం లేదు. ఈ బంగ్లాలోనే ఇలాగే పడి ఉండి, ఆ వయసు రాకముందే ముసలిదానివైపోయావు నువ్వు. అసలు నువ్వు నాకెందుకు భారం? పెళ్లి చేసుకోలేదు. నా జీవితంలో అడుగడుగునా అడ్డు తగులుతూ ఉన్నావు అని కావ్య అన్న మాటలు కత్తుల్లా రాధ గుండెల్లోకి దిగుతున్నాయి. రాధ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె ఒక్క క్షణం గతంలోకి వెళ్ళింది. చిన్నతనంలో అమ్మానాన్నలు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసినప్పుడు చేతిలో చిల్లి గవ్వలేని ఆ చిన్న పిల్లలిద్దరిని చూసి ఊరంతా జాలిపడింది. కాని ఆ పసి వయసులోనే రాధ తన చెల్లెలు కావ్యను తల్లిలా సాదుకుంది. తను పస్తులున్నా సరే కావ్యకు కడుపు నిండా తిండి పెట్టింది. కావ్య చదువు కోసం, ఆమె సంతోషం కోసం రాధ తన యవ్వనాన్ని, తన కలలను, ఎందరో మంచి సంబంధాలను తృణప్రాయంగా వదులుకుంది. కావ్య, అమ్మా నాన్నలు లేని లోటు తెలియకుండా నిన్ను పెంచాను. నీకోసం ఎంతో మంచి సంబంధాలు వచ్చినా నువ్వు ఒంటరివి అవుతావని నేను పెళ్లి చేసుకోలేదు. నా సర్వస్వాన్ని నీకోసం త్యాగం చేశాను. ఇప్పుడు అదే నీకు భారమైందా? అని రాధ కన్నీళ్లతో తన చెల్లిని అడిగింది. కాని ఆ స్వార్థపూరితమైన కావ్య మనసులో కృతజ్ఞతకు చోటు లేదు. నువ్వు నా తల్లిలా ఉండమని అడిగానా నేను? నన్ను ఎవరు అడగమని చెప్పలేదు. ఇప్పుడిక నేను నిన్ను భరించలేను. ఇక్కడి నుండి వెళ్ళిపో అని కావ్య తన అక్కను గెంటేసింది. ఆ రాత్రి తన ఆస్తి పాస్తుల కంటే చెల్లెలి ఆనందమే ముఖ్యమనుకున్న రాధ చివరకు ఒక పాత బట్టల మూటతో వీధిలోకి వచ్చింది. కన్నీటి ధారలు ఆమె ముఖంపై నిలిచిపోయాయి. దారిలో ఆమెకు తెలిసిన భూలమ్మ కలిసింది. ఏంటమ్మా రాధ, ఇంత రాత్రిపూట ఎక్కడికి అని అడిగింది. జరిగిన విషయాన్ని చెబుతూ ఉంటే రాధ గొంతు పూడుకుపోయింది. ఆమె తన ఇంటికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా ఆత్మగౌరవం కల రాధ ఎవరికి భారం కాకూడదు అని చెప్పి నగర శివార్లలో ఉన్న తన తాతల కాలం నాటి శిథిలమైన పొలంలోకి గుడిసెకు చేరుకుంది. ఆ గుడిసె గోడలు కూలిపోతున్నాయి. పైకప్పు నుండి ఆకాశము కనిపిస్తుంది. కానీ రాధకు అదే ఇప్పుడు ప్రపంచమైంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చెల్లెలి తనను రోడ్డు మీదకు నెట్టేయడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆవేదనను దిగమింగుకుని ఆ పాత గుడిసెను శుభ్రం చేయడం మొదలుపెట్టింది. పగిలిన గోడలకు మట్టితో పూత పూసి కూలిన పైకప్పును బాగు చేసుకుని దాన్ని ఒక చిన్న నివాసంలా ఆమె మార్చుకుంది. అప్పుడే రామ్ వచ్చాడు. చిన్నప్పటి నుండి రాధను ప్రేమించే రామ్ ఆమె చెల్లెలి బాధ్యత వల్ల ఆ ప్రేమని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. రాధ, ఇంకెన్నాళ్ళు ఇలా కష్టపడతావు? నన్ను పెళ్లి చేసుకో. నేను ఇప్పటికీ నీకోసమే ఎదురు చూస్తున్నాను అని రామ్ ఎంతో ఆశగా అడిగాడు. అప్పుడు రాధ స్థిరమైన స్వరంతో, గతంలో నా దగ్గర ఏమీ లేకపోయినా నాకున్న ఆత్మాభిమానంతో బ్రతికాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. కానీ నేను ఒంటరిగా బ్రతకడం నేర్చుకుంటాను రామ్ అని చెప్పి తన కష్టాన్ని ఆమె నమ్ముకుంది. ఆ పొలంలో రాధ మొక్కజొన్న సాగును మొదలుపెట్టింది. ఎండనక వాననక దగ్గరలోని నీటి వనరుల నుండి నీళ్లు మోస్తూ ఆ పొలాన్ని సస్యశ్యామలం చేసింది. రాధ కష్టానికి భూమి కరుణించింది. పంట చేతికొచ్చాక వచ్చిన ఆదాయంతో ఒక ఆవును కొంది. ఆ ఆవు ఆమెకు ఒక బిడ్డలా తోడుగా మారింది. ఆవు పాలు అమ్ముకుంటూ ఎవరికీ తల వంచకుండా గౌరవంగా బ్రతకడం ఆమె మొదలుపెట్టింది. కాని కావ్యలోని స్వార్థం అంతటితో ఆగలేదు. రాధ అక్కడ కూడా సుఖంగా బ్రతకడం చూసి ఆమె ఓర్వలేక మళ్ళీ వచ్చి, ఈ భూమి కూడా నాదే. నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇందులో నాకు భాగస్వామ్యం ఉంటుంది కదా అని రాధను ఆ పొలం నుండి గంటేసింది. నిరాశ్రయురాలైన రాధను చూసి రామ్ చలించిపోయాడు. తన ఇంటికి తీసుకెళ్లి తన కుటుంబ సభ్యుల మద్దతుతో రాధను తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. మరోవైపు కాలచక్రం తిప్పింది. కావ్య ఆస్తిని, విలాసాలను చూసి కన్ను మూసిన వాళ్ళు ఆమెను దగా చేశారు. ఆమె భర్త జూదానికి బానిసై బంజారాహిల్స్లోని ఇంటిని, ఆస్తులను అప్పుల కోసం తగలేశాడు. చివరకు కావ్య కట్టుబట్టలతో వీధిన పడింది. కడుపులో ఆకలి మంటలు, కళ్ళల్లో కన్నీరుతో ఆమె ఒక పెద్ద భవనం దగ్గరకు పని కోసం వెళ్ళింది. తలుపు తీయగానే షాక్ తిన్నది. అది తన అక్క రాధ ఇల్లు. అక్కడ తనను ఆదరించి పని ఇస్తానని చెప్పిన రాధను చూసి కావ్య బిత్తరపోయింది. ద్వేషం అనువంత కూడా లేని రాధ కళ్ళు చూసి కావ్య గుండె పగిలింది. కావ్య, నువ్వు నాకు ఎంతో అన్యాయం చేశావు. కానీ నేను నీలా మారలేను అని చెప్పి రాధ ఆమెకు పని ఇచ్చింది. ప్రతిరోజు అక్క పడుతున్న కష్టం, ఆమె చూపిస్తున్న ప్రేమ కావ్యను నిద్రపోనివ్వలేదు. ఒకరోజు రాత్రి కావ్య రాధ పాదాల మీద పడి, నన్ను క్షమించు అక్క.
నా స్వార్థం వల్ల నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నీ ప్రేమను, నీ త్యాగాన్ని గుర్తించలేకపోయాను అని బోరున ఆమె విలపించింది. రాధ చెల్లెల్ని దగ్గరికి తీసుకొని ఆమె కన్నీళ్లను తుడిచి ఓదార్చింది. స్వార్థంతో విడిపోయే బంధాల కంటే క్షమాగుణం, త్యాగంతో కలిసే బంధాలే శాశ్వతమైనవి. చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడితే ఆత్మీయతలు మళ్ళీ చిగురిస్తాయి. కాదంటారా? మరి ఈ వీడియోలో రాధ చేసిన పని సరైనదేనా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.